బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేలా. బలవంతమైన సర్పము చంచలి చీమల చేత చిక్కి చావద సుమతి. ఓ సుమతి, నేను బలవంతుడనని 10 మందిలో గొప్పలు పలుకుటం మేలైనది కాదు. ఎందుకంటే పాము బలమైన చలిచీమలకు చిక్కితే చచ్చిపోతుంది కదా. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్షదయ చుట్టంబో. తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమంటూ తథ్యము సుమతి. ఓ సుమతి, కోపము తెచ్చుకున్న వారికి ఆ కోపమే వారికి శత్రువుగా మారుతుంది. శాంతంగా ఉన్న వారికి ఆ శాంతమే వారికి రక్ష అవుతుంది. వారి దయనే చుట్టమవుతుంది. శాంతమే స్వర్గం అవుతుంది. అనవసరంగా దుఃఖపడే వారికి వారి ఏడుపే నరకం అవుతుంది. అనగనగా రాగం అతిశయించుచుండు, తినగ తినగ వేమ తీయనుండు. సాధనమున పనులు సమకూర ధరలోన విశ్వదాభిరామ వినరవేమ. ఓ వేమ, రాగాన్ని పదే పదే పలుకగా సరైన రాగం వస్తుంది. వేప పండ్లను తింటూ తింటూ ఉండగా అవి తీయగా అనిపిస్తాయి. అలాగే మనం ఈ భూమిపై చేయవలసిన పనులు సరైన విధంగా సాధన చేస్తే అవి తప్పనిసరిగా సమకూరుతాయి. ఉప్పు లేని కూర ఎప్పటి రుచులకు, పప్పు లేని తిండి ఫలము లేదు. అప్పు లేని వాడని అధిక సంపన్నుడు, విశ్వదాభిరామ వినురవేమ. ఓ వేమ, ఉప్పు లేకుండా కూర రుచించదు. పప్పు లేకుండా తింటే అది సరైన పోషకాన్ని ఇవ్వదు. అప్పు లేని వాడే గొప్ప సంపన్నుడు. కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టబోకు నాన్న పనులు. తల్లిదండ్రులన్న దైవ సలుబులు, విశ్వదాభిరామ లలిత సుగుణజాల తెలుగు బాల. ఓ చక్కని గుణములు కలిగిన ఓ తెలుగు బాల, కన్నతల్లి మనసును కష్టపెట్టకు, నాన్న పనులను నష్టం కలిగించకు. తల్లిదండ్రులు అనగా దైవ స్వరూపాలని తెలుసుకో. 6 పరుల కొరలే నదులు ప్రవహించు, గోవులు పాలనిచ్చు, చెట్లు పూలు పూచు. పరహితము కంటే పరమార్థమున్నద లలిత సుగుణజాల తెలుగు బాల. ఇతరుల కొరకే నదులు ప్రవహిస్తాయి, గోవులు ఇతరుల కొరకే పాలనిస్తాయి. అట్లే చెట్లు కూడా ఇతరుల కొరకే పూలు పూస్తాయి. కాబట్టి ఓ చక్కని గుణములు కలిగిన ఓ తెలుగు బాల, మనం ఈ భూమిపై పనులకు చేయవలసిన పనులు చేస్తే అవి మరొకటి లేదని. నమస్తే.